హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో టుడే వీడియో వచ్చేసి వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. వర్షాకాలంలో మనకి వేడివేడిగా ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది కదా. సో ఒక్కోసారి బజ్జీ పకోడీ అన్నీ వేస్తూనే ఉంటాం. కానీ ఇలా కూడా ట్రై చేసి వేయండి, ఇంట్లో వాళ్ళు కూడా మెచ్చేసుకుంటారు. సింపుల్గా కూడా అయిపోతుంది. సో ఎలాగా ఏంటి అనేది కూడా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది ఏంటి రెసిపీ అనేసుకుంటున్నారా? ఎగ్ బజ్జీ అండి. ఎగ్ బజ్జీ ఉంటుంది కదా, మనం ఆమ్లెట్తో సింపుల్గా చేసేసుకోవచ్చు. సో మెథడ్ ఏంటో చూసేయండి. ఆనియన్స్ అయితే మనం సేమ్ ఆమ్లెట్కి ఎలా కట్ చేసేసుకుంటామో సేమ్ అలా కట్ చేసేసుకోవడమే. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇందులోనే కొంచెం కారం, సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే కట్ చేసేసుకొని వీటన్నిటిని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిందంటే ఆయిల్ ఇవి అవి పకోడీలు, బజ్జీలు ఇవే కదా తింటూ ఉంటాము. సో ఇలా కూడా ట్రై చేసుకొని తిందాము. ఎప్పుడు పకోడీ, బజ్జీయే కాకుండా ఎగ్తో కూడా రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాం. ఆమ్లెట్, బజ్జీ అని ఏ ఒక పేర్లు మనము ఏం చేయాలనుకుంటే అది పేర్లు పెట్టేసుకొని చక్కగా చేసుకొని తినేయచ్చు. సో శనగపిండి అయితే తీసుకొని దాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్, వాటర్ యాడ్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఇంకా మనం ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం సేమ్ అలాగే ఆమ్లెట్ అయితే వేసేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఎగ్స్ కొట్టినప్పుడు బాగా అయితే బీట్ చేసుకోవాలండి. బాగా కలుపుకుంటూ ఉండాలి. బాగా కలిపినప్పుడే మనకి ఎగ్ అనేది బాగా కలపాలి అని కూడా విన్నాను చాలా వాళ్ళ దగ్గర కూడా. సో బాగా మిక్స్ చేసుకున్నాక ఇంకా మనం ఆమ్లెట్ ఎలా వేసేసుకుంటామో సేమ్ అలా వేసేసుకోవడమే. నేనైతే 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. అంటే ఎంతమంది ఉంటారో అంత మీకు తెలుస్తుంది కదా, ఐడియా ఉంటుంది కదా. సో అన్ని ఎగ్స్ అయితే తీసుకొని చేసుకోండి. 2 ఎగ్స్ తీసుకొని బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. గ్లాస్లో వేసుకొని చేసుకుంటే ఇంకా బెటర్ అండి. ఎందుకంటే గ్లాస్లో చేసుకుంటే మనకి చాలా ఈజీగా అయితే మిక్సింగ్ అనేది బాగుంటుంది, బాగా అవుతుంది. ఇంకా ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసేసుకుంటాం అలాగ ప్యాన్ కొంచెం వేడయ్యాక కొంచెం ఆయిల్లో యాడ్ చేసుకొని ఆమ్లెట్ అయితే వేసేసుకోవాలి. ఒకవైపు కాలాక ఇంకొక వైపు అయితే టర్న్ చేసేసుకోవాలి. అంత బాగా కాలాలని ఏం లేదండి, జస్ట్ నార్మల్గా. ఎందుకంటే మళ్ళీ మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి నార్మల్గా కాలితే చాలు. సో ఇంకొక సైడ్ అయితే నేను కళాయిలో అయితే ఆయిల్ యాడ్ చేసుకొని వెయిట్ చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడి అవ్వాలి కదా. ఆమ్లెట్ అయితే చూడండి రెడీ అయిపోయింది. ఇంకా మనం వీటిని కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. కానీ ఏంటంటే ఫస్ట్ చల్లారాలండి. ఆమ్లెట్ అనేది కొంచెం చల్లారిందంటే కటింగ్ అనేది మనకి ఈజీగా వస్తుంది. వేడి మీద కట్ చేస్తే మనకి అంత కరెక్ట్గా షేప్ అవుట్ అవుతూ ఉంటాయి. మంచిగా రావాలంటే కొంచెం చల్లారాక చేయాలి. సో పీసెస్ అయితే కట్ చేసేసుకున్నాను. ఆమ్లెట్ వేసాం కదా, ఆ పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. ఇలా అయితే వచ్చేసాయి. వీటన్నిటిని కూడా మనం శనగపిండి ఉంది కదా మనం పక్కన పెట్టుకున్న ఇందాక, దాంట్లో కొంచెం డిప్ చేసుకోవాలి. డిప్ చేసేసి ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోవాలి 1 బై 1. ఎగ్ బజ్జీ అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా అయితే అయిపోతుందండి. మనకి నచ్చుతుంది, తినే వాళ్ళకి కూడా నచ్చుతూ ఉంటుంది. ఇంత ఈజీగా చేసేసుకోవచ్చు. 1 బై 1 అయితే నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే చూడండి 1 బై 1 వేసేసుకుంటున్నాను. ప్యాన్లో ఎన్ని పడితే అందులో అన్నీ వేసేసుకుంటున్నాను. సో మొత్తాన్ని చూసారా మనకి గోల్డ్ కలర్లో అయితే వచ్చేసాయి. అంత బాగా అయితే ఏం ఫ్రై అవసరం లేదు, జస్ట్ నార్మల్గా అయితే ఫ్రై అయితే సరిపోతాయి. ఫైనల్గా చూడండి ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే తినాలనిపించేసింది కదా. సో ఈ వర్షాకాలంలో అయితే ఈజీగా చేసుకోవచ్చు. వీడియో కన్నా లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.